పాయసం చేయడం అయిపోయింది కదా పద్మ. అమ్మా జస్ట్ వెయిట్ అండ్ వాచ్, ఓకే? పాయసంతో గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడం ఎలా ప్రేమ భాగం ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. హాయ్, వెల్కమ్ బ్యాక్. పాయసాన్ని గరిటతో బాగా తిప్పుతున్నారు కదా? తిప్పుతూనే ఉన్నాను. మీరు బ్రేక్ ఇచ్చిన దగ్గర నుంచి కలుపుతూనే ఉన్నాను. ఏంటి ఇవాళ ఇంట్లో రాగానే గుమ్మలాడే వాసన వస్తుంది? ఏం చేస్తున్నారు వీళ్ళు? చంద్ర 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 సౌండ్ తగ్గించుకు. ఏమైంది బాబు గారు? నేను చెప్తాను కదా, ఒకసారి ఇలా రా. ఏం చేస్తున్నారు మీరు అందరు ఇక్కడ? ఆగు, మీ అన్నయ్య టీవీలో విని పాయసం చేస్తున్నాడు రా. అవునా? అన్నయ్య పాయసం చేస్తున్నాడా? వావ్, లవ్లీ. అమ్మా, నాకు కప్పు పాయసం పంపించు. నా కర్మ. పంపించు. నీ ముఖం. అవతల శ్యామ్ని ఆకర్షించడానికి సూర్య పాయసం చేస్తుంటే ఏమి చెయ్యకపోగా కప్పు పాయసం కావాలంట. సిగ్గు లేకపోతే సరే. ఇప్పుడు పాయసం బాగా మరిగింది కదా? బాగా మరిగింది. ఇప్పుడు ఒక్కసారి కాస్త రుచి చూడండి చెప్తాడు చూడు. తప్పు. ప్రేమ దైవంతో సమానం. దైవానికి సమర్పించుకోకుండా ఎవరైనా తింటారా తాగుతారా చెప్పండి? మీ గర్ల్ ఫ్రెండ్ టేస్ట్ చేయకుండా మిగతా అందరికి సంతర్పణ చేయకూడదు. ఓ ఓకే. పూజ గదిలో పెట్టుకుని చెప్పలేదు ఇంకా. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం చేసిన ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, వేర్ ఇస్ ద బౌల్? అలా బౌల్లోకి పోసిన పాయసాన్ని ఒక అందమైన ట్రేలోకి తీసుకోవాలి. నాన్న సూర్య ట్రే ఎక్కడికి ఉండు. పాపం ట్రే వెతుక్కుంటున్నాడు. ఉండు పిన్ని. అలా ట్రే వెతుకులాటలోనే మీ గర్ల్ ఫ్రెండ్ మీద మీకెంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. నీ మొహం తెలుసు. విన్నావు కదా?